ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము పంచుకొని చుండగా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభువా, నీ యొక్క ఆత్మస్వరాన్ని మాకు వినిపింప చేయమడుగుచున్నాను. నీ యొక్క సన్నిధిని మాకు దయచేసి పెట్టమడుగుచున్నాను. ప్రభువా, నీకు వందనాలయ్యా. నీకే స్తుతి మహిమ ప్రభువా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెసు సంఘం గురించి మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఎఫెసు సంఘం గురించి రాయబడింది. అపోస్తలుడైన యోహానుకి ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరిచిన ప్రతి ఒక్క మాటలు, అన్ని మాటలు కూడా ఏ ఒక సంఘానికి ఏ ఒక్క మాటలు ఆజ్ఞాపించాడో ఆయా సంఘాలకి కూడా ఈ మాటలు తెలియపరచమని అపోస్తలుడైన పౌలుకు యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. మొదటిగా 7 సంఘాలు మనం చూసినట్లయితే, మొదటిగా ఎఫెసు సంఘము, తర్వాత స్మర్ణ సంఘము, పెర్గము సంఘము, తర్వాత తుయతైర సంఘము, సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికే సంఘము, ఇట్లా 7 సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మొదటి సంఘంగా మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. మొదటి సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు అనే పేరుకు అర్థం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, కోరదగినది, సంపూర్ణమైన ఉద్దేశం కలది అన్న మాట అర్థం వస్తుంది. సంపూర్ణమైన ఉద్దేశం కలది సంఘము. ఎఫెసు సంఘంలో చాలామంది కూడా, అంటే ఎఫెసు సంఘం అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని యొక్క సంఘం గురించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘము ఈ ఎఫెసు సంఘం అనగా, ఎఫెసు పట్టణంలో ఈ సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు అనేకమైన మాటలు తెలియపరిచాడు. సంఘము ప్రభు కొరకు ఎలా నిలబడిందో, ఆయన పరిచర్య కొరకు ఎలా నిలబడిందో, విశ్వాసిగా ఎలా కొనసాగిందో, అలాగైతే ఎక్కడైతే పడిపోయిందో, పడిపోయిన స్థితిని మరలా నువ్వు బాగు చేసుకోమని కూడా దేవుడు గద్దిచ్చాడు. అట్లాగే ఈ ఎఫెసు పట్టణంలో కూడా ఉన్న ఈ సంఘాన్ని కూడా అపోస్తలుడైన పౌలు దాదాపుగా 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ ఎఫెసు పట్టణంలో ఉన్న ఈ యొక్క సంఘానికి పౌలు 3 సంవత్సరాలు పనిచేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడైన యోహాను కూడా తన చివరి దినాల్లో కూడా అక్కడ పరిచర్య చేశాడు. తిమోతి కూడా కొన్నాళ్ళు పరిచర్య చేశాడు. యోహాను శిష్యుల్లో ఒక శిష్యుడైన అపోల్లో, ఒక యూదుడు, అక్కడ కూడా కొన్నాళ్ళు పరిచర్య చేశాడు. చాలామంది ఆత్మీయులు, అపోస్తులు ఆ సంఘాన్ని కట్టారు. ఆ సంఘాన్ని కూడా చాలా సంవత్సరాలు కూడా సంరక్షించారు. అటువంటి సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు యోహానుతో మాట్లాడి ఆ సంఘానికి, ఎఫెసు సంఘానికి నువ్వు ఉత్తరం రాయని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. ఆ ఉత్తరంలో రాయబడిన మాటలను మనము ధ్యానించుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఏ సంఘానికైతే ఉత్తరాన్ని రాశారో ఆ సంఘాన్ని ఉద్దేశించి పర్టిక్యులర్గా ఆ సంఘాన్ని పేరు కూడా ఇక్కడ తెలియపరిచారు.
ఇన్ని సంఘాలు 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఈ ఉత్తరాన్ని ఎవరికి రాయాలి, ఎవరికి అందించాలనేది కూడా యేసుక్రీస్తు వారు యోహానుకి తెలియపరిచాడు. మొదటిగా ఎఫెసు సంఘానికి ఈ ఉత్తరాన్ని పంపించాడు. రాసి పంపించిన ఉద్దేశం ఇక్కడ కనపడుతుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు వారు ఏ ఒక్క సంఘాన్ని ఉద్దేశించి ఏ ఒక్క పత్రిక ఏ ఒక్క సంఘానికి ఇవ్వాలో కూడా ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. కింద కూడా ఇంకొక మాట, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములు తన కుడి చేతను పట్టుకున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేతను పట్టుకుని ఉన్నాడని ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రాలు ఏంటి, తన కుడి చేతను పట్టుకోవడం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, 7 నక్షత్రములు అనగా సంఘంలో ఉన్న పాస్టర్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, బిషప్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైతే దేవుని చేత దేవుడి చేత ఏర్పరచబడి ఆ సంఘంలో ఒక పెద్ద నాయకులుగా, పాస్టర్స్గా లేకుంటే పెద్దలుగా అక్కడ ఉంటున్నారో, అక్కడ నక్షత్రాలుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు సూచిస్తున్నారు. 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాలు. మొదటిగానే మనం ధ్యానించుకున్నాం. ఎఫెసు, స్మరణ, పెర్గము, తొయతైరా, సార్దిస్, లవోదికియా, ఫిలదెల్ఫియా సంఘాలని మనము జ్ఞాపకం తెచ్చుకున్నాం. అట్లాగే 7 దీపస్తంభములు అంటే 7 సంఘాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆకాశంలో తన రాజ్యంలో ఉండి చూచే దేవుడు కాదండి. ఎప్పుడు కూడా సేవకులను, తను ఏర్పరచుకున్న భక్తులను తన కుడి చేత పట్టుకొని తన సంఘముల మధ్య, దీపస్తంభముల మధ్య ఎప్పుడు కూడా సంచరించే దేవుడై ఉన్నాడు. సంఘాన్ని విడిచి, సంఘాన్ని మరిచి తిరిగే దేవుడు కాదండి. సంఘాన్ని ఏర్పరిచిన దేవుడు ఆయనే, సంఘాన్ని కట్టినవాడు ఆయనే. అటువంటి సంఘాల్లో ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటాడు. సంఘాన్ని ఎప్పుడు కూడా పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య ఎప్పుడు కూడా సంచరించువాడు ఆయనే. సంఘానికి ఎందుకని ఇట్లాగా పలానా సంఘానికి ఇట్లాంటి ఉత్తరం రాయమని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఆ సంఘంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూనే ఉన్నారు. సేవకులు తన కుడి చేతను పట్టుకున్నాడు. సంఘాల మధ్య ఎప్పుడు కూడా 7 సంఘాల మధ్య అంటే 7 సంఘాలు 7 సంఘ కాలాలకి కూడా సాదృశ్యమై ఉన్నది. ఎఫెసు సంఘము మొదటిగా ఆది అపోస్తులు స్థాపించిన సంఘం అది. ఆది అపోస్తులు మొదటిగా పునాది వేసిన సంఘం అది. అటువంటి సంఘంలో అనేకమైన గొప్పవారు పనిచేశారు. అపోస్తులు పనిచేశారు. దేవుని యొక్క శిష్యుడైన యోహాను పనిచేశాడు. దేవుని చేత పంపబడిన వాడు అపోస్తులైన పౌలు భక్తుడు కూడా అక్కడ 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అటువంటి పరిచర్య జరుగుతున్న సంఘానికి కూడా యేసుక్రీస్తు వారు ఒక ఉత్తరాన్ని రాసి అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా సంఘానికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరికి పంపించాడంటే అక్కడున్న పాస్టర్స్ కావచ్చు, అపోస్తులు కావచ్చు, గొప్పవారికి కావచ్చు, అందరికీ కూడా సంఘం మొత్తానికి కూడా ఆ ఉత్తరాన్ని రాసి పంపించాడు. ఇక్కడ ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సంగతులను మనము జాగ్రత్తగా చదువుకుందాం. 2వ వచనము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనిగొంటివనియు. చాలండి. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని చాలా పరిశీలనగా చూస్తున్నాడు. సంఘం మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా పైన రాయబడింది. సంఘంలో ఉండే దేవుడైనా, సంఘంలో సంచరించువాడైనా ఆత్మీయంగా అనేకులు కూడా ఆయన బలపరిచే దేవుడు.
సంఘాన్ని ఉద్దేశించి మొదటిగా మాటలు రాస్తున్న మాటలు, నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టమును అన్నీ కూడా నేను చూచానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘము, అక్కడ ఎఫెసు పట్టణంలో కూడా చాలా కూడా భయంకరమైన విగ్రహారాధన జరిగేదండి. అక్కడ అర్తిమేదేవి అని ఒక పెద్ద దేవాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కూడా హిందువులే ఆ విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆ దేవాలయం దగ్గర చాలా అసభ్యకరమైన కార్యాలు కూడా జరిగాయి. పిల్లలు సంతానం లేని వాళ్ళు అక్కడికి వచ్చి దేవదాసీలు ఉంటారు, వాళ్ళతో వాళ్ళు పాలు పంపులు పొందుకుంటారు. వాయువాసులు అనేది వాళ్ళు చూడరు. చాలా విగ్రహారాధన జరిగే ప్రాంతం అదంతా కూడా. అటువంటి ప్రాంతంలో కూడా ఇక్కడ ఎఫెసు పట్టణంలో కూడా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్నిటిని కూడా సహించి, అన్ని కష్టాలు కూడా భరించి, సహనం భరించి ప్రభు కొరకు నిలబడిన సంఘంగా ఈ సంఘం ఉందండి. ఇక్కడ తన చుట్టూ కూడా అనేకమైన విగ్రహారాధన జరుగుతుంది. అనేకమైన దుష్ట కార్యకలాపాలు అక్కడ అన్ని కార్యాలు జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు దేన్ని కూడా లక్ష్య పెట్టలేదు, ప్రభుని లక్ష్య పెట్టారు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకని అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మొదటిగా ఏం క్రియలు వీళ్ళు చేశారు? నీ కష్టమును. ఏమండి, సంఘంలో కష్టాలు రావంటారా? వస్తాయి. సేవకులకి కష్టాలు వస్తాయి, విశ్వాసులకి కష్టాలు వస్తాయి. నీ కష్టాలు నేను చూశాను, నేను ఎరిగానని ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇదిగో ఎఫెసు సంఘమా, నువ్వు ఇంతవరకు నా కొరకు కష్టపడ్డావే, నేను అవన్నీ కష్టాన్ని నేను ఎరిగాను, నేను చూశానని ప్రభువు యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమండి, విశ్వాసికి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దుఃఖం వస్తుంది, వ్యాధులు వస్తుంది, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఎఫెసు సంఘస్థులు అపోస్తులు కట్టిన ఆ బోధ యందు, ఆ సంఘమందు ఎప్పుడు కూడా పట్టుదలతో ఉన్నారండి వాళ్ళు ప్రభు కొరకు. కష్టం వచ్చినా కానీ కష్టాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఆకలిగా ఉన్న సంఘం అది. అటువంటి కష్టం మీద వాళ్ళు తమ పునాదిని వేసుకోగలిగారు. దేవునికి యొక్క స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసికి ఎప్పుడైనా కానీ కష్టంలోనే దేవుని యొక్క విలువ తెలుస్తుంది. బాధలో, అధైర్యంలో, వేదనలో ఎప్పుడు కూడా మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటే విశ్వాసికి దేవుడేనండి. ఆ యేసుక్రీస్తు వారే మనకు ధైర్యాన్ని ఇచ్చేది, మనం ఓదార్చేది ఆయనే. మన విశ్వాస జీవితంలో కూడా కష్టంలో మనము కూడా ఆ కష్టాన్ని మనము దాటాలని దేవుడు కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసే దేవుడు. ఆ కష్టాన్ని మనం అధిగమించాలని ఆయన కష్టాల్లో కూడా మనల్ని పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. అందుకని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. మొదటిగా ఎఫెసు సంఘము కష్టంలో తన క్రియలను దేవునికి కనపరిచిందండి. ఎట్లా కనపరిచింది చూడండి, విశ్వాసం ద్వారానండి. విశ్వాసం లేకుండా ఎవరైనా కానీ ప్రభునందు కష్టపడగలుగుతారా? కష్టపడలేరు. విశ్వాసంతోనే, నమ్మికతోనే, ఆయన మీద ఆధారంతోనే కష్టంతో మనము ముందుకు వెళుతూ ఉంటాం. ఇట్లాగే ఇక్కడే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమైపోయిందో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైపోద్ది. సంఘము ఎప్పుడు కూడా క్రియలు చేసేదిగా ఉండాలి. ఈనాడు ప్రతి ఒక్క సంఘము కూడా క్రియలు కలిగిన విశ్వాసంతో ఉండాలి. అప్పుడే ఎల్లప్పుడూ కూడా ప్రభుకి ఇష్టమైన సంఘంగా ఉంటుంది, దేవుని సంతోషపెట్టే సంఘంగా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘంగా ఉంటుంది. అందుకని సంఘంలో మనం ఎప్పుడు కూడా
ప్రాణం లేని మృతమైన దేహాలుగా మనం ఉండకూడదండి. దేవుడు మనలో జీవాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మన బ్రతుకు దినాలు ఇంకను కూడా అనేక సంవత్సరాలు కూడా ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. మనము క్రియలు కలిగిన విశ్వాసంతో మనం ఉండాలి. క్రియలు చేసే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుని మనం విడిచిపెట్టడం కాదు, ఆ కష్టంలో కూడా మనము దేవుని మనం మహిమపరచాలి. ఆ కష్టంలో కూడా మనం ఆయన్ని ఎంతగానో మనం ఘనపరచాలి. విశ్వాసి అన్నాక సంఘము అనగా అందరికీ కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎఫెసు సంఘం కూడా కష్టాల్లో కూడా దేవుని ఘనపరిచింది, కష్టాల్లో కూడా ప్రభు కొరకు నిలబడింది. చాలా భయంకరమైన కష్టాలు వ్యాధులు కూడా వెళ్ళిన సంఘంగా ఉన్నది. ఈరోజు చూడండి, ప్రభు కూడా మనకు నేర్పించే పాఠము, మనకు కూడా తెలియపరిచేది ఏంటంటే, మన క్రియలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? మృతమైందిగా ఉండకూడదు. మృతమైందిగా క్రియలు ఉండకూడదు, సజీవంగా ఉండాలి. మన క్రియలు ఎలాగ వ్యక్తపరచాలంటే, కష్టంలోను, నష్టంలోను, వ్యాధుల్లోను, భయంకరమైన పరిస్థితుల్లోనూ మన కష్టాన్ని కూడా మనం వ్యక్తపరచాలి. బహుశా ఎవరు చూడకపోయినా కానీ దేవుడు చూస్తున్నాడు, నన్ను సృజించినవాడు నన్ను చూస్తున్నాడు అని భయభక్తులుగా అది కష్టంలో కూడా ఆయన మనం మహిమపరచాలి. ఎప్పుడు దేవుడు మనకు సుఖాలు ఇస్తే మనం దేవుని మనం ఆరాధించగలుగుతామా? ఆరాధించలేం. ఇంత పాట పాడుకున్నాం, ఏం చేశానయ్యా నీ కోసము ఈ బ్రతుకునిచ్చేవాని, ఏం మోసానయ్యా నీ కోసము నన్ను చూసేవాని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా. ఆ పాట ఎంతో ఆత్మీయమైన పాట అండి. అది ఆ పాట మనం పాడుకునే సమయం అంతా కూడా మన హృదయం కూడా చాలా దుఃఖంతో, వేదనతో నలిగిపోతూ ఉంటుంది. బహుశా ఆ వేదన, దుఃఖం మనలో లేదనుకోండి, దేవుని కార్యాలు ఇంకా మనం రుచి చూడలేదు, దేవుని ఇంకను కూడా మనము రుచి చూచిన వారం కాదు. మన పనులు మనం చేసుకుంటే, మన కష్టం మనం పడుకుంటా, మన పోషణ మనం తెచ్చుకుంటా, దేవునికి మహిమ తేకుండా మనము ఎన్నాళ్ళు మనం కష్టపడినా కానీ అదంతా వ్యర్థమైపోతుంది. ప్రభు కొరకు ఒక గంటైనా మనం కష్టపడాలి. అది ఈ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఉదయం అంతా కూడా ఎక్కడో మనం వెళ్ళి కష్టపడి మనము వస్తూ ఉంటాము, తప్పు లేదు. కానీ దేవుని పని నిమిత్తము, దేవుని కొరకు కూడా మనము కొద్దిగా కష్టాన్ని మనము అనుభవించడానికి మనం అర్హులమండి మనము. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ యొక్క సంఘం మీద మనల్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘాల్లో మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మన కొరకు మనం కష్టపడితే దానికి దేవునికి మహిమ రాదు. దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తీర్ణ కొరకు మనము కష్టపడినట్లయితే దేవునికి అది మహిమ వస్తుంది. ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనము ఆధారం చేసుకోకూడదు. యేసయ్య కష్టాన్ని మనం చూడాలి. అయ్యో నేను ఎట్లాగ ఈరోజు బ్రతుకుతున్నానంటే, నాకు ఇల్లు ఉందంటే, నాకు వాహనం ఉందంటే, నేను 3 పూటలు నేను తినగలుగుతున్నానంటే, సుఖంగా నేను నిద్రపోతున్నానంటే, నా కొరకు ఒక కష్టపడ్డారు, నా కొరకు ఒక కష్టపడి రక్తాన్ని చిందించారు, నా కొరకు ఒకళ్ళు మరణించారు, నా కొరకు ఒకళ్ళు తిరిగి లేచారు. ఆయన యేసయ్యని మనం నిజంగా నమ్మాలండి. దేవునికి మహిమ. ఎప్పుడు కూడా మన కష్టాలను చూసి మనము కృంగిపోకూడదండి. పరిచర్య నిమిత్తం వచ్చిన కష్టాలను బట్టి మనము ఆనందించాలి, గంతులు వేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతుంది కదా, నా నామం నిమిత్తం మీరు దూషింపబడతారు, అయినను కూడా మీరు సహనముతో, మీరు సంతోషంతో గంతులు వేయండి, ఎందుకనగా మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది అని యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగంలో ఆ మాటను తెలియపరిచారు. దేవుని నిమిత్తము మనం కొద్దిగానే మనం శ్రమ పడేటి వారిగా మనము నేర్చుకోవాలి. ప్రభు గురించి, ప్రభు ఒక కార్యాల గురించి, ఆయన వాక్యం గురించి, ఆయనలో ఉన్న లక్షణాల గురించి మనము అనేకులకి మనము తెలియపరచడానికి మనం కొద్దిగా కష్టపడాలి. మనం ఒళ్ళు వంచి మనము ప్రభు ఇచ్చిన భారాన్ని మనం కూడా చేయాలి. మనం ఆయన పొలంలో మనము పనిచేసేటి వారుగా ఉండాలి. ఆయన పొలంలో మనము పనివారిగా ఉండాలి, మనం సేవకులుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి, మిషనరీలుగా మనం ఉండాలి. కష్టం లేనిదే మనకి ఎటువంటి ఫలితం రాదండి.
కష్టపడిన వాడికి ఎప్పుడైనా కానీ ఫలితం అనేది దక్కుతుంది అని యేసయ్య క్లియర్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే కీర్తనలో 62వ కీర్తన 12వ వచనము, ప్రభువా మనుషులు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఎవరైనా కానీ ప్రభు నిమిత్తం కష్టపడుచున్నారా, వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నా యేసయ్య గురించి నేను కష్టపడ్డాను అని నువ్వు ఇతరులతో చెప్పినప్పుడు ఆ కష్టం ఎంత కష్టపడినా కానీ చాలా సంతోషంగా నువ్వు చెప్పగలుగుతావు. ఏమండి, దేవుని గురించి కష్టపడాలండి. ఆయన క్రియలు మనం ఎట్లాగా మనము తెలియపరచాలండి. కష్టపడుతూ సువార్త చేస్తూ అనేకులకి కూడా మనము ఈ యొక్క రక్షణ సువార్తను మనము అందించడానికి మనము పడే కష్టము, ఆ క్రియలు వ్యర్థంగా పోదండి. దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడని ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు 62వ కీర్తన 12వ వచనంలో. మనుషులందరికీ కూడా వారి వారి క్రియల చొప్పున నువ్వే ప్రతిఫలం ఇచ్చేదామని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి, అందరి క్రియలను బట్టి దేవుడే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా జీతాన్ని ఆయన పక్కన పెట్టాడు. వారి వారి క్రియలను బట్టి జీతం ఇస్తాడు. వారు చేసిన కష్టాన్ని బట్టి దేవుడు జీతం ఇస్తాడు. ప్రతిఫలాన్ని కూడా దేవుడే ఇచ్చువాడై ఉన్నాడండి. మనం ఏ పని చేయకుండా, ఎటువంటి కష్టపడకుండా మనం సోమరులుగా ఉన్నామనుకోండి, దేవుడు రామ్మ నీకు పరలోకం ఇస్తాను, నా రాజ్యంలో నేను చేర్చుకుంటానని పిలుస్తాడా? ఎవరిని కూడా దేవుడు పిలవడు. ఆయన పొలంలో పని చేయాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేయడం మనం నేర్చుకోవాలి. ఏదో ఒక ముద్ద అన్నం తినేను పడుకున్నాము, ఏదో టీవీ చూసాము, ఆలయాలతో మాట్లాడము, అలా కాలం ఎన్నాళ్ళకి మనం గడుపుగలుగుతాం. మనము ఎన్నాళ్ళు అలా జీవించగలుగుతామండి. మనము ప్రభు కొరకు మనము కష్టపడవలసిన వారమై ఉన్నాం. మనము ఆయన క్రియలను మనము అనేకులకి మనము తెలియపరిచేటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నీకు ప్రతిఫలం రాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నీకు ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఆ ఫలాన్ని నువ్వు ఎవరు కూడా కోల్పోరు. ఎవరు నా నామం ద్వారా ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు తన ఫలాన్ని పోగొట్టుకోరని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. గ్లాసుడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ వారు ఫలితాన్ని పోగొట్టుకోరు. ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. దేవుడు అందుకు కూడా ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాడు, దాచి ఉంచుతాడు వాళ్ళకి. చూడండి, ఈరోజు సేవకులు లేకుంటే విశ్వాసులు, సేవకులే వాక్యం చెప్పాలి అనేక చోట్ల, సేవకులే ఆత్మను రక్షించాలి, మా మీద ఎటువంటి భారం లేదని చాలామంది అట్లాగే ఉండిపోతున్నారు. బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు పైకి లేవాలి. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడిని మెచ్చుకోడు. ఒక్కొక్క మెట్టును కూడా నువ్వు పైకి ఎదుగుతూ కూడా కష్టపడుతూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మోసుకొని పోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని విత్తుకుంటూ పోవాలి. నువ్వు కనబడిన వాళ్ళతో కూడా మనము వాక్యాన్ని మనము తీసి మనం మాట్లాడాలి. వాక్యంలో నుంచే మాట మనం తీసి మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఇతరులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఏమండి, దేవుడు మన ద్వారా ఇతరులతో మాట్లాడాలండి. సాక్షాత్తు డైరెక్టర్గా ఆయన వస్తే ఎవడు కూడా అతని ముందు దేవుని ముందు నిలబడలేడు. దేవుని తేజస్సులో దేవుని యొక్క నీతిలో ఎవడు కూడా చూసి కూడా నిలబడడానికి ఎవడు కూడా శక్తి లేదండి. అందుకనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడండి, మనందరిలో దేవుడు ఉన్నాడు. ఎందరైతే యేసు రక్తంలో కడగబడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు నా రక్షకుడు అని ఎందరైతే అంగీకరించారో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఉన్నాడండి. అందుకని వాళ్ళందరూ కూడా ఏ క్రియలు చేయాలంట? ఈ యొక్క రాజ్య సువార్త నిమిత్తం కష్టపడడానికి దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడండి. మీరు కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు? మీరు శ్రమ పడకపోతే ఎవరు శ్రమ పడతారు? మీరు సువార్తను అందించకపోతే ఎవరు సువార్తను అందిస్తారు?
అందరికీ కూడా సుఖాలు కావాలంటే నీతిమంతులు సుఖపడటం కాదండి, కష్టపడటం నేర్చుకోవాలి. దేవుని గురించి కష్టాన్ని అనుభవించాలండి, శ్రమలు అనుభవించాలి. ఆదిమ సంఘం కూడా శ్రమలు అనుభవించింది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నా సంఘానికి ఉత్తరాన్ని రాయి, ఆ ఎఫెసు సంఘానికి ఉత్తరాన్ని రాయి, ఆ సంఘంతో నేను మాట్లాడతాను, ఈ యొక్క మాటల ద్వారా నేను ఆ సంఘంతో మాట్లాడతానని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అందుకనే మనము ఎప్పుడు కూడా క్రియలు అంటే ఏ క్రియలండి, యేసుక్రీస్తు వారు ఏ క్రియలైతే చేశాడో ఆ క్రియలుగా ఆ క్రియలు మనం చెయ్యాలి. ఆయన 3.5 సంవత్సరాలు కూడా తన తండ్రి ఏదైతే ఆయన భుజం మీద రాజ్యభారాన్ని పెట్టాడో ఆ రాజ్యభారాన్ని తీసుకుని వెళ్ళాడండి. రాజ్యభారాన్ని ఆయన మోసాడు. ఆయన అనేక ప్రాంతాల్లో కూడా ఆహారం లేకుండా నీరు లేకుండా కానీ దేనికి కూడా ఆయన చింతపడలేదు. అయ్యో నాకు వస్త్రాలు లేవు, నాకు చెప్పులు లేవు అని ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. నా తండ్రి పనులు నేను ఉన్నాను అంటాడు ఆయన. నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారము పానీయమై ఉన్నదని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుడు మనకి చాలా సుఖవంతమైన జీవితం ఇచ్చేసాడు. ప్రతి ఒక్కరికి కూడా చిన్న దెబ్బ తగిలినా కానీ దాన్ని కూడా తట్టుకోలేరు. ఇక సువార్త నిమిత్తము ఎన్ని దెబ్బలు మీరు తట్టుకోగలుగుతారు? ఇక దేవుని పని నిమిత్తము యేసుక్రీస్తు వారినే 39 కొరడాల దెబ్బలు కొట్టారండి. ఆయన సుందరమైన దేహాన్ని చీల్చారు. ఆయన శిలువ మీద మ్రాను మీద వేలాడదీసి మేకులతో కొట్టారు. ఏ కష్టం నాకు వద్దనుకుంటే ఈ రోజుల్లో ఏ ఒక్కరికి కూడా రక్షణ అనేది రాదు. తన పని తన తండ్రి చిత్తం ఆయన నెరవేర్చాడు. అన్నీ కూడా కష్టపడ్డాడండి. ఈరోజు కూడా ఎఫెసు సంఘమా నువ్వు కూడా కష్టపడ్డావని నాకు తెలుసు, నేను ఎరుగుదునని సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుండి మనము ప్రభు ఒక పరిచర్యలో దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనము కూడా కష్టపడేటి వారిగా మనం ఉండాలి. ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియలన్నీ కూడా నేను ఎరుగుదును, నువ్వు నా కొరకు కష్టపడుతున్నావు అని దేవుడు మెచ్చుకుంటున్నాడు. రెండో మాటగా నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. చాలండి, సహనం అండి. మనలో చాలా సహనం మనలో కలిగి ఉండాలి. మనం సహనం లేకుండా మనం ఉన్నామనుకోండి, అంటే ఓర్పు, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. క్రీస్తు బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామంటే కొన్నిటిని మనము కలిగి ఉండాలి. సహనం కలిగి మనం ఓపికతో ప్రభు యొక్క రాకడను మనము కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు సహనంతో మనము కనిపెట్టుకోవాలి. ఏమంటే ఒక్కొక్కసారి దేవుని బిడ్డలకి సహనం అనేది కోల్పోతారు. కానీ ఇక్కడ ఎఫెసు సంఘము సహనం కలిగిన సంఘం అని ఇక్కడ దేవుడు అభినందిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. నువ్వు సహనం కలిగి ఉన్నావు, ఓర్పు కలిగి ఉన్నావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, నిన్ను నేను మెచ్చుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా విలువైనది, అమూల్యమైన మాట అది. మనం ఎప్పుడు కూడా సహనంతో మనము ఎదురు చూడాలి. ఒక పాస్టర్ గారు అనేక ప్రాంతాల్లో కూడా విరామం లేని పరిచర్య చేస్తూ ఉండి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించిన తర్వాత ఇట్లాగే విశ్వాసులు వచ్చి అనేకులు కూడా ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒక అతను నేను ధనవంతుడని పక్కన కూర్చున్నాడు, గర్వంతో పక్కన ఉన్నాడు. అక్కడే కూర్చొని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. పాస్టర్ గారు నన్ను పిలుస్తారేమో, నన్ను పిలిచి లేకపోతే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారేమో అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. తీరా చూసినప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు, నేనెక్కడ ధనవంతుడను, నేను ఉన్నవాడిని, అందరూ కూడా నా దగ్గరికే వస్తారు, నువ్వు నాకు
నా దగ్గరికి వస్తావని, నాకు ప్రార్థన చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ఏమైంది నీకు అని మాట్లాడాడు. అతనికి ఏం లేదు, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డాడు, దేవుని యొక్క కుమారుడిగా సంఘంలో ఎదుగుతున్నాడు, కానీ తనలో సహనం లేదండి. ధనం అనే అహంకారము, లేకుంటే నేను ధనికుడును, నాకేంటి కొదువ, అందరూ కూడా నా దగ్గరికే రావాలి అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎంత వాక్యం నేర్చుకున్నాడో తెలియదు, ఎంత బైబిల్ని అర్థం చేసుకున్నాడో తెలియదు, ఆయనలో గర్వం అనేది చనిపోలేదు, సహనం అనేది అంతకు మించి లేదు. ఇదిగో పాస్టర్ గారు మొదటిగా నన్నే పిలిచి నాకే ప్రార్థన చేస్తాడు, నా యందు ఆనందిస్తాడు అనుకున్నాడు ఆయన, కానీ ఆయనైనా లెక్క చేయలేదండి. కేవలం ఎందుకు తెలుసా? ప్రభుని యేసుక్రీస్తు వారు ఎక్కడైతే దీనులు ఉంటారో, ఎక్కడైతే పేదలు ఉంటారో, దేవుడు వాళ్ళకే మొదటిగా సువార్త అందించాడండి. ఎందుకంటే వారే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోగలుగుతారు, వారే దేవుని వద్దకు త్వరగా రాగలుగుతారు. వాళ్ళే అన్నీ ఉన్నప్పుడు రావటం వాళ్ళకి కష్టమైపోద్ది. అన్నీ దేవుడు సమకూర్చినప్పుడు దేవుని వద్దకు రావడానికి మనం రాలేమండి. అంటే కొందరే అటువంటి అవకాశం కొంతమందికి ఉంటుంది, అట్లాగా ఎంతమందికి ఉండదు. చూడండి, సహనం అనేది సంఘంలో అయితే ఉన్నాడు, కానీ ఆయనలో సహనం లేదు. ఒక ఆమె సాక్ష్యం ఇస్తుంది, మా పాస్టర్ గారండి ఆదివారం నాడు ప్రార్థన నడిపిస్తాడండి, వాక్య పరిచర్య చేస్తాడు, అంతా కూడా మాకు అరగంట లోపలే అయిపోతుందండి, చాలా మంచోడు పాస్టర్ గారు అని ఆమె ఆమె మాట్లాడుతుంది, తన మాటను తెలియపరుస్తుంది. దేవుడు అలా ఆదివారం అంతా కూడా దేవుడు నిన్ను స్తుతించాలని నీకు సెలవు ఇచ్చి, విశ్రాంతినిచ్చి, నీకు మంచి ఆరోగ్యాన్నిచ్చి, నిన్ను సంరక్షించిన దేవుడు నువ్వు స్తుతించడానికి నువ్వు హాఫ్ అన్ అవర్ అయినా నువ్వు కేటాయించేది. అటువంటి సంఘంలోనే నువ్వే సభ్యురాలుగా నువ్వు ఉన్నావు. ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గేయాలి ఆమెకి, కానీ సిగ్గేయట్లేదు, ధైర్యంగా చెబుతుంది. దేవుని స్తుతించడానికి మనము గంటలు మనము స్తుతించడానికి కూడా దేవుడు శక్తినిచ్చాడండి. ప్రార్థన చేయడానికి కూడా గంటలు మనము ప్రార్థన చేయడానికి కూడా దేవుడు శక్తినిచ్చాడు, కృపనిచ్చాడు. అరగంటలో మనము దేవుని యొక్క ఆరాధన అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఎట్లా రాగలుగుతున్నారండి? దేవుని ఆత్మ మీరు అలా అనుభవించగలుగుతున్నారా? దేవుని యొక్క శక్తిని, వాక్య శక్తిని ఎంతవరకు మీరు నేర్చుకోగలిగారు? ఈ లోకంలో అటువంటి వాళ్ళు చాలా సంతోషిస్తారు, కానీ దేవుని యొక్క రాకడలో వాళ్ళు ఎత్తబడలేరు, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడలేరు, దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండరాళ్ళు. దేవుడిచ్చిన ఆ సమయాన్ని, ఆ రోజుని, ఆ గడియను ఆయనతో మనము పెనుగులాడాలి, ఆయనతో మనం గడపాలి, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఆయనకు ఇష్టలుగా మనం మారిపోవాలండి. నాకు రక్షింపబడిన కొత్తలోనండి అసలు మందిరాన్ని విడిచిపెట్టి నాకు రాబుద్దే కాదు. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకునేవాడు నేను. కనీసం 2:30 గంటలు జరిగేది, 2:30 గంటలు, ఒక్కోసారి 3 గంటలు కూడా జరిగేది. నాకు ఎందుకనో ఎప్పుడే అయిపోయింది అనిపించేది నాకు. అదేంటి ఇప్పుడే వచ్చాను నేను, 5 నిమిషాలు అయినట్టుంది, లేకుంటే పావు గంట అయినట్టుంది అనుకునేవాడు నేను. ఎందుకంటే ఇంకా కూడా ఇంకా ఏదైనా చెప్తే బాగుండు, ఇంకేదైనా ఎవరైనా పాటలు పడితే బాగుండు, ఎవరైనా సాక్ష్యం చెప్తే బాగుండు, ఎవరైనా వాక్యం చెప్తే బాగుండు అనేది నాకు అట్లాగా అనిపిస్తూ ఉండేది. చూడండి, దేవుడు మనలో ఉంటే దేవుని కొరకు మనము అటువంటి ఆకలిగా మనం ఉండగలుగుతామండి. ఎందుకమ్మ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నామంటే దేవుని యొక్క సన్నిధి మనకు లేదండి. మోషే మండుతున్న పొదను చూసి ఏంటో అని వెళ్ళినప్పుడు చూశాడు, ఇదిగో మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను పక్కన పెట్టి రమ్మన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, మోకరిల్లి అక్కడ దేవునితో మాట్లాడాడండి. అంతకుముందు మోషే గంటలు ప్రార్థించిన దాఖలాలు ఎక్కడ కూడా మనము చూడలేమండి. ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో అప్పటి నుండి కూడా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడతాము ఆయన నేర్చుకున్నాడు. ఇక అంతకుమించి 40 దినాలు కూడా ఆయన ఫాస్టింగ్లో ఉండి దేవునితో పెనుగులాడాడండి. దేవునికి మహిమ. ఏమండి, 40 రోజులు ఆహారం లేదు,
పానీయం లేదు. దేవుని యొక్క సన్నిధిలోనే అలాగ కూర్చొని పోయి ఆయనతో ప్రార్థనలో ఉండిపోయాడు అంతే. ఎంత సహనం చూడండి. మోషేకున్న సహనము ఈ రోజుల్లో మన సంఘంలో కూడా సహనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన క్రైస్తవ బిడ్డలు ఎట్లా ఉన్నారంటే, ఎప్పుడు వచ్చావని కాదు, ఎంత త్వరగా వెళ్ళిపోవాలని తహతహలు ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆకలి మంట, కొంతమందికి బయట పనులు చేసుకోవాలి, లేకుంటే కొంతమందికి ఇంక ఏదేదో రకరకాల పనులు ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతసేపు మనం గడిపినా అంత ధన్యత మనం పొందుకుంటాం. అందుకనే భక్తులైన కోరా కుమారులు మాట్లాడతారుగా, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని మాట్లాడతారు. అటువంటి మాటలు ఎవరు పలకగలుగుతారంటే, ఎవరైతే దేవుని కొరకు సహనంతో కనిపెడతారో, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారు ఇటువంటి మాటలు మాట్లాడతారండి. ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టమైనది. అటువంటి వారు దినము కూడా గడుపుతూ ఉన్నారంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఎంతో కూడా ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈరోజు మనం ఒక్క పూట మనం గడుపుతున్నామంటే దేవుని సన్నిధిలో మనము కొన్ని రోజులు ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామండి. ఆయన వద్దకు వచ్చిన వారు ఎవరిని కూడా దేవుడు తోసివేసే దేవుడు కాదు. ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నువ్వు నడవాలని తన సంఘంగా దేవుడిని ఏర్పరచుకున్నాడు. సంఘం అంటే ఈ కట్టడాలు కాదండి, ఏది కాదు. నువ్వు నేను ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరూ కూడా చేర్చబడ్డారు, వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఉన్నారండి. ఎఫెసు సంఘం కూడా అన్ని రోజులు కూడా ఒకేలాగా లేవు. వాళ్ళకి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళని కష్టపెట్టారు, హింసించారు రోమీయులు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎటువంటిదంటే, వాళ్ళు ప్రార్థన చేసిన ఆ స్థలాలు ఎటువంటి అంటే, కొండ గుహల్లో చాలా లోతుగా తవ్వుకొని వాళ్ళు హింసించున్నప్పుడు చేసినవి ఎఫెసు సంఘము. ఆ లోతులోకి వెళ్ళిపోయి, ఆ గృహల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాళ్ళు అంట. సరిగ్గా ఊపిరాడేదే కాదు, గాలాడేదే కాదు, వెలుగు కూడా సరిగ్గా కనిపించేదే కాదు. ఏమండి, అటువంటి ప్రాంతాల్లో, అటువంటి స్థలాల్లో కూడా దేవునికి ఇష్టలుగా వాళ్ళు ప్రార్థన చేశారండి. ఈరోజు చూడండి, సంఘానికి మనకి దేవుడు ఎంత అనుగ్రహిస్తున్నాడు. మంచి స్థలాన్ని దేవుడు ఇస్తున్నాడు, కరెంటుని ఇచ్చాడు దేవుని కృప ద్వారా, ఫ్యాన్లు ఇస్తున్నాడు, మంచి వాతావరణం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనము ఇంకా ఆయన్ని మనం ఎంతగా మనము అది గణపరచాలి, ఎంతగా దేవుడిని మనం మహిమపరచాలి, ఎంతగా మనం ఆయన స్తుతులు చెల్లించాలి, ఎంతగా ఆయన మనము సాక్షిగా మనం నిలబడాలి. చూడండి, మనం చేయాలండి. వాళ్ళు శ్రమలోనే అంతగా నిలబడ్డారండి. మనకు శ్రమ లేనప్పుడు ఇంకా మనం నిలబడాలి మనం. ఎందుకంటే ఇక శ్రమ కలిగినప్పుడు కూడా మనం ఇంకా కూడా నిలబడటానికి మనం ఇప్పుడు చేసే భక్తేనండి ఆ రోజు మనం నిలబెట్టగలుగుతుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. అంటే చూడండి, వాళ్ళు సహనం కలిగి దేవుణ్ణి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం. కీర్తనలు 40వ కీర్తన మొదటి చరణం మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఈనాడు సంఘాన్ని అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్న వారి ప్రతి ఒక్క మొరను కూడా దేవుడు ఆలకిస్తాడంట. ఏమండి, సహనంతో, ఓర్పుతో మనం ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు జవాబు రాదు, మరొకసారి మనం ప్రార్థన చేస్తాం, జవాబు రాదు. అయినా కానీ సహనంతో మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఏలియా కూడా వర్షం పడట్లేదు, ఆ ప్రాంతంలో పంటలు పండట్లేదు, కానీ ఆయన ముమ్మారు 7 సార్లు ప్రార్థించాడంట సహనంతో. ఏమండి, తన శిష్యుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో వెళ్ళి చూడు, నేను ప్రార్థన చేస్తున్నాను, అక్కడ నీకేమన్నా మేఘం కనపడుతుందేమో అని చెప్పినప్పుడు తన శిష్యుడైన గెహాజీ కూడా వెళ్ళి చూసినప్పుడు, అయ్యా ప్రార్థన అయితే చేసావు కానీ ఎటువంటి మేఘం కూడా నాకు కనపడలేదు. మరలా వెళ్ళాడు, మరలా మోకాళ్ళని మళ్ళీ ప్రార్థన చేశాడు సహనంతో. జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థన చేశాడు. ఏమండి,
జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థన చేశాడు. 7 మార్లు ప్రార్థన చేశాడంట. ఏలియా అప్పటికే తనకి వయసు పెద్ద వయసే ఆయనకి, అయినా కానీ మోకాళ్ళుండి ఆ కొండ మీద లేకుంటే ఆ ప్రాంతంలో మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఈనాడు చూడండి, ఒక్కసారి ప్రార్థన చేస్తాము, జవాబు రాకపోతే కష్టమో నష్టమో ఇంకోసారి ప్రార్థన చేస్తారు. ఇక లేకుంటే దాన్ని ఇక మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోరు. సహనం ఉండాలి. చేసే ప్రార్థనలోనైనా కానీ, చేసే భక్తిలోనైనా కూడా, ఆత్మమైన విశ్వాసమైన జీవితంలో కూడా సహనంతో మనము కనిపెట్టుకొని మనం ఉండాలి. సహనంతో చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సహనంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. వారి క్రియలను కూడా దేవుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనము సహనముతో మనము ఉండాలండి. అందుకనే పౌలు భక్తుడు కూడా మాట్లాడుతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 కూడా, ఇదిగో మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన తన సంఘానికి కూడా, ఫిలిప్పీలో ఉన్న తన సంఘానికి కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘమా, మీ యొక్క సహనము సకల జనులకు కూడా తెలియపరచనియండి. అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు దగ్గరగా ఉన్నాడు, ప్రభు రాబోతున్నాడు. మీరు దేవుని కొరకు, వాక్యం కొరకు మీరు ఎంత సహనంతో మీరు ఉన్నారో అందరికీ కూడా ఆ సహనాన్ని మీరు తెలియపరచండి అని పౌలు కూడా తన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమండి, మనము సహనంతో మనం ఉండటమే దేవునికి ఇష్టం. సహనంతో మనం ఉండటమే దేవుని చిత్తము. సహనంతోనే దేవుని వెంబడించటమే ఆయనకి ఇష్టమై ఉన్నది. ఈనాడు చూడండి, సహనము, ఓర్పు మనము కలిగి ఉండాలండి. దేవుడు కొన్నిసార్లు కూడా మనల్ని పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. ఎంతవరకు వీళ్ళు సహించగలుగుతారు, ఎంతవరకు వీళ్ళు ఓర్పుతో ఉంటారు, నిరీక్షణతో ఉంటారని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. సంఘం అనగా కష్టపడాలి, శ్రమ పడాలి, సహనం కలిగి ఉండేదానిగా ఉండాలండి. అందుకని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఎఫెసు సంఘము చేసిన ప్రతి ఒక్క మంచి పనులు కూడా అక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు సంఘానికి. నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేవనియు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, పౌలు అక్కడ పరిచర్య చేశాడు, తిమోతి అక్కడ పరిచర్య చేశాడు, అపోస్తులైన యోహాను కూడా అక్కడ పరిచర్య చేశాడు, అపోల్లో అక్కడ పరిచర్య చేశాడు, అకుల్లా ప్రిస్కిల్లా కూడా అక్కడ పరిచర్య చేశారు ఎఫెసు సంఘంలో. అటువంటి సంఘంలో ఇటువంటి అపోస్తులు, అటువంటి విశ్వాసులు పనిచేసిన ఆ సంఘంలో వీళ్ళు ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలండి. అంత స్ట్రాంగ్గా వీళ్ళు కట్టబడ్డారు. మొదటిగా నువ్వు దుష్టులను సహింపలేవనియు నేను ఎరుగుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, సంఘంలోకి ఎవరన్నా కానీ సంఘ బిడ్డల మీద దుష్టులు ఏదన్నా బలవంతంగా వాళ్ళ మీద ఏదైనా చేయబోతున్నా కానీ వాళ్ళు సహించేటి వాళ్ళు కాదు. సంఘాన్ని నాశనం చేసే దుష్టుడు, దురాత్మలు ఏమన్నా వాళ్ళ మీద హానికరంగా వచ్చినా కానీ సంఘం అనేది సహించలేదు. అందుకని మొదటి కీర్తనలో కూడా దుష్టుల ఆలోచన చప్పున నడవక, అంటే అపవాది యొక్క కుయుక్తులోను, అపవాది యొక్క తంత్రంలోను, అపవాది వేస్తున్న ఉచ్చులోను సంఘం అనేది నడవకూడదు, సంఘము సహింపకూడదు. అపవాదులు ఎప్పుడు కూడా సంఘము చేర్చుకోకూడదు. వాడి యొక్క ఆలోచనలోను, వాడి యొక్క ఉరిలోను సంఘం ఎప్పుడు కూడా నడవకూడదని ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఫౌండర్స్ దానికి పునాది వేసినప్పుడు ఈ సంఘము ఎట్లా ఉండాలి, అట్లాగే ఉందండి ఇప్పటివరకు కూడా. దుష్టులను సహింపలేవనియు. నిజంగానండి, దుష్టులు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దుష్టులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ యొక్క చిత్తము, వాళ్ళ యొక్క సంతోషం అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటుందండి. ప్రతి ఒక్క దుష్టుడు కూడా దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వాడు రాబోతున్నాడు. కానీ సంఘము ఎలక్ట్గా ఉండి, సిద్ధంగా ఉండి వాడిని ఎదుర్కోవాలండి.
సంఘంలో చేర్చబడిన వాళ్ళకి చాలా శోధనలు, చాలా శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అనగా వాక్యం ద్వారా బలపరచబడతాము. సంఘంలో ఉండగా ఆదరణకరమైన మాటలు మనము విని మనము ఆదరించబడతాం. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయాలంటే దుష్టుడు మనలో దూరిపోతాడు, పక్క నుంచి ఆలోచనిస్తూ ఉంటాడు. ఇది ప్రార్థన సమయం కాదుగా, తర్వాత మనం ప్రార్థన చేసుకోవచ్చు. లేకుంటే వాక్యం చదువుకునే సమయంలో కూడా వాడు మాట్లాడతాడు. ఎన్ని అధ్యాయాలు నువ్వు చదువుతావు? ఒక అధ్యాయం కూడా అక్కర్లేదులే, ఏదో 4-5 లైన్ చదివేసి క్లోజ్ చేసి పక్కన పడేసిపోతే నీ పనులు నువ్వు చేసుకో. రకరకాలుగా దుష్టుడు సంఘంలోకి వచ్చి రకరకాలుగా ప్రతి ఒక్క విశ్వాసులు కూడా వాడు చెరుపుతాడండి. దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, సాతానుగాడి అపవిత్రత, వాడి కుయుక్తి అంతా కూడా ఈ సంఘంలో వాళ్ళు సహించలేదంట. వాడు సంఘం నిలబడింది, దుష్టునికి ఎదురుగా నిలబడింది. నేను నిన్ను సహించను, నిన్ను తరిమి కొడతాను. ఏమండి, అటువంటి పునాది మీద చెక్కబడ్డారండి ఎఫెసు సంఘము కూడా. ఈనాడు కూడా దుష్టునికి ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదండి. వాడి క్రియలకు, వాడి ఆలోచనకు ఎప్పుడు కూడా మనము చెవి యొక్కకూడదు. వాడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, వాక్య విరుద్ధంగా మాట్లాడేవాడు దుష్టుడండి. వాడు దుష్ట క్రియలు చేస్తూ ఉంటాడు. పనికి మళ్ళీ మాటలన్నీ కూడా వాడు మాట్లాడతాడు, అపవిత్రమైన మాటలన్నీ కూడా వాడు మాట్లాడతాడు. మన ఆధ్యాత్మికమైన జీవితం నుంచి వాడు లోకమైన జీవితంలోకి మనం ఈడ్చుకుపోతాడు. లోకాశలు మనం చూపిస్తాడు, లోక మహిమలు వాడు చూపిస్తాడు. కానీ మనము దేనికి కూడా మనం లొంగకూడదు. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నంత కాలం కూడా క్రీస్తు మనలో జీవిస్తున్నాడండి. అది మనము గుర్తెరగాలి. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-18 వచనాల్లో కూడా మనము దేహంలో ఉన్నంత వరకు కూడా దేవుడు ఈ ఆలయంలో జీవిస్తున్నాడని, ఈ యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నదని, ఆ పరిశుద్ధమైన ఆలయం మనమే అని పౌలు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమండి, మనము వాడికి ఎందుకంటే మనం వాడికి అవకాశం ఇవ్వకూడదండి. వాడు ఎన్ని పనులైనా కానీ, మనకు వ్యతిరేకంగా ఏది చేసినా కానీ ఏది కూడా అక్కడ నెరవేర్చబడదు. అది అందుకని యెషయా ప్రవక్త రాస్తాడు కదా, 54:17 వచ్చిన ప్రకారము, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదని ఇక్కడ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా. ఏ దుష్టుడు కానీ, ఏ దురాత్మ కానీ, ఏ అల్లరి క్రియలు కానీ, ఏ చీకటి కార్యాలు కానీ చేస్తున్న ప్రతి ఒక్క కార్యం కూడా, వాళ్ళు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్తిల్లదు. వాడు చేసే ప్రతి ఒక్క పని కూడా నేను నాశనం చేస్తాను, నీకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నేను నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దుష్ట క్రియలను లయపరచడానికే, సాతాను శక్తులను కూర్చడానికే ఈ భూలోకానికి వచ్చాడు. కానీ మనము వాడి రాజ్యాన్ని మనం కూల్చాలండి. ఎక్కడైనా కానీ వాడు ఆలోచన వచ్చినప్పుడే అక్కడే వాడిని మనం చంపేయాలి. ఎక్కడ కూడా ఇంత కూడా వాడికి మనం ప్లేస్ ఇవ్వకూడదు, స్థలం ఇవ్వకూడదు. మనం ఉంటున్న నివాసంలో కావచ్చు, మన మందిరంలో కావచ్చు, మనం ఎక్కడైనా కానీ వెళ్ళిన ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ కూడా దుష్టునికి మనము అవకాశమే ఇవ్వకూడదండి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ కీర్తన 6వ వచనంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకమును వడగాలియు వారికి పానీయ భాగమగును. ఏమంటే దుష్టులకు దేవుడు ఏమిస్తున్నాడు? వడగండ్లను, ఉరుములను వాళ్ళకి పానీయ భాగములుగా దేవుడు ఇస్తున్నాడండి. ఎందుకంటే దుష్టునికి దేవుడు విధించే శిక్ష అదే. అగ్ని గంధకములను, వడగండ్లను వాళ్ళకి పానీయంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఎట్లా ఉంటుందంట? అగ్ని గంధకములు, ఉరుములు, ఆ తాకిడికి దుష్టుడు సహింపలేడిక, దుష్టుడు నిలబడలేడిక. వాడు ఆలోచన, వాడి నడవడి, వాడి విధానము అవన్నీ కూడా కోల్చివేయబడతాయండి. అందుకని దుష్టుని దేవుడు బహిరంగంగానే శిక్షిస్తాడు.
బహిరంగంగానే వారికి తీర్పు తీరుస్తాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చూడండి, సంఘంలో మనము ఎవరికి కూడా దుష్ట ఆలోచన అనేది మనలో రానియకూడదు. అవిశ్వాసమైన ఆలోచనలు మనకు వస్తున్నాయంటే దుష్టుడు ఎక్కడో పని చేస్తున్నాడు. వాడిని అక్కడి నుంచి మనము తొలగించడానికి ప్రయత్నం చేయాలి. మనం విశ్వాసం ద్వారా మనం కట్టబడాలండి. విశ్వాసం ద్వారా మన జీవితాన్ని మనము అనుదినము కూడా మనం మెరుగుపరుచుకోవాలి. ఏమంటే విశ్వాసం లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా దుష్టుని దుష్ట క్రియలను మనం ఎదిరించలేమండి. వాక్యాన్ని ఎప్పుడు మనం ధ్యానించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే దుష్టుడు మన ఎదురు నుంచి పారిపోతాడు. వాడు దుష్ట క్రియలకు కూడా మనకి దగ్గర స్థలమే ఉండదు. చూడండి, 10 మంది సంఘంలో 10 మంది పాటలు పాడేవాళ్ళు ఉంటే వాడికి అభ్యంతరం ఏమి ఉండదు. 10 మంది ఏదైనా దేవునికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు అంటే ధనపరంగా కానీ లేకుంటే ఇంకా ఏదో రకంగా మందిరానికి కావలసిన అన్నీ కూడా సమకూర్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసి సాతాను భయపడ్డు. లేకుంటే ఇంకా కొంతమంది ఇంకా ఏదేదో పనులు చేసేవాళ్ళు ఉంటారు సంఘంలో, కానీ వాళ్ళు చూసి కూడా వాడు భయపడ్డు దుష్టుడు. కానీ ఎవరైతే సంఘంలో మోకరించి ప్రభు యొద్ద కన్నీటితో ప్రార్థన చేస్తారో వాడిని చూసి సాతాను రాజ్యం కూడా కదిలిపోద్దంటండి. దేవునికి మహిమ. చూడండి, ఒక కన్నీటి ప్రార్థన, మోకరిల్లిన ప్రార్థన చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావవంతమైనదండి ప్రార్థన. నీ ప్రార్థనకి శీఘ్రంగా దేవుడు జవాబిస్తాడండి. ఎందుకంటే దుష్టుని రాజ్యాన్ని కోల్చడానికి మనకి దేవుడు ఏదైతే మనకి ఏమిచ్చాడండి, మనం కవచం అంటే ప్రార్థన ఇచ్చాడండి. అటువంటి ప్రార్థన దేవుణ్ణి కూడా కదిలించగలదండి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనము ఆయన సన్నిధికి మనము చేరుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా మన విజ్ఞాపనలు, మన విన్నపములు, మన అక్కర్లు అన్నీ కూడా ఆయన సమ్ముఖానికి చేర్చబడాలంటే మనము మోకరిల్లి చేసే ప్రార్థనేనండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, అందరికీ రకరకాల కుటుంబాల్లో కూడా రకరకాల పనులు ఉండొచ్చు, రకరకాల బాధ్యతలు ఉండొచ్చు. కానీ ఎవరైనా కానీ ఒకళ్ళు జోక్యం చేసుకొని నలుగురు చేయవలసిన పని ముగ్గురే మీరు చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఆ ముగ్గురులో తర్వాత ఇంకొక ముగ్గురు మళ్ళీ పని చేయండి, ఇంకొకరు అవకాశం ఇవ్వండి, వాళ్ళు వాక్యం చదువుతారు. అట్లా మీరు చేస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు కూడా మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీరు పొందుకోగలుగుతారు. ఏమండి చూడండి, దేవుడు ఎంతగానో మనకి ఇస్తున్న అవకాశాన్ని మనము వదులుకోకూడదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ ప్రభు యొక్క సన్నిధిని మనము పెట్టేటి వారికి మనం ఉండకూడదు. ఆయన సన్నిధిని మనము అనుభవిస్తూనే మనము మన పని మనం చేసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. అయినను అక్కడ కాదు, రెండవ వచనము 2వ లైన్లో చివరి, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవునికి మహిమ. సంఘంలో చాలామంది, కొంతమంది వస్తున్నారు, వాళ్ళు అపోస్తులు కాదు, వాళ్ళు దేవుని పంపిన అపోస్తులైతే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము అపోస్తులమే, దేవుని చేత పంపబడిన వారము అని చెప్పుకొని చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా పరీక్షించి చూశారంటండి. సంఘం ఏం చేసింది, పరీక్షించిందండి. వాళ్ళు అపోస్తులు కాదు, వీళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తులు అని వాళ్ళని అక్కడ చాలా క్లియర్గా మాట్లాడింది సంఘం. అబద్ధ బోధకులని వాళ్ళు ఎంచిందండి. వాళ్ళు అపోస్తులు కాకయే వాళ్ళు అపోస్తులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కూడా, కానీ వాళ్ళందరూ కూడా అబద్ధికులని ఎంచింది సంఘము. ఈనాడు కూడా వాక్యము కూడా మనకు అనేక చోట్ల కూడా విస్తారంగా వాక్యము మనకి అందించబడుతుంది. కానీ
ఏ వాక్యమైతే వాక్యానుసారంగా మాట్లాడుతున్నారో, ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ అపోస్తుడైనా, ఏ సువార్థికుడైనా, ఏ విశ్వాసి అయినా రాయబడిన వాక్యం నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలండి. ఈ వాక్యంలో కాకుండా వాళ్ళు కల్పించిన కల్పన కథలుగా మాట్లాడినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు లోకానుసారంగా మాట్లాడే మాటలేనండి, వాక్య విరుద్ధమైన మాటలేనండి. కానీ ఇక్కడ సంఘం ఎప్పుడైతే అపోస్తుల బోధ ఎందుకు కట్టబడిందో అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు, వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించిన వాళ్ళుగా ఉన్నారు. ఇంకా ఎంతమంది వచ్చి అక్కడ వాక్యం చెప్తున్నా కానీ వాళ్ళందరూ కూడా పరీక్షించేదిగా ఉంది సంఘం. ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. దేవుడు ఏదైతే రాయించి ఇచ్చాడో వాక్యము ఆ మాటల ద్వారా వాళ్ళు చెబుతున్నారా లేకుంటే వేరొక మాటలు చెబుతున్నారా అనేది సంఘం కూడా పరీక్షించిందండి. పరీక్షించడమే కాదు కానీ వాళ్ళతో మాట్లాడింది, ఇదిగో మీరు వాక్య విరుద్ధంగా మీరు బోధిస్తున్నారు, వాక్య ప్రకారంగా మీ క్రమం లేదు, వాక్యానుసారంగా మీ క్రమం అనేది లేదు, మీరు అబద్ధికులు, మీరు సాతాను సమూహము వారు అని వాళ్ళని గద్దించింది. వాడిని అబద్ధికులని ఎంచింది సంఘము. సంఘములో చాలా దేవుడు బాధ్యతలు పెట్టాడు. కష్టపడాలి, సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అలాగే సంఘంలో వస్తున్న బోధనలు కూడా గుర్తెరగాలి. ఎవరెవరో వచ్చి ఎవరెవరో వాక్యం చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా ఉందో లేదనేది మీరు పరీక్షించాలి, దాన్ని పరిశోధించాలి. ఇక్కడ చెప్పిన వాక్యం ఎక్కడే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకోకూడదు. ఇక్కడ చెప్పిన వాక్యము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఒక్కసారి సమరీ చేయాలి, మరొకసారి చదవాలి, ఇంకొకసారి చదవాలి. నిజంగానే ఈరోజు సేవకుడు చెప్పాడు, పలానా వ్యక్తి చెప్పాడు, నిజంగానే ఇది వాక్యానుసారంగా నాకు బోధించారు అని మనం గుర్తెరగాలి. వాక్యానుసారంగా మనము ఆ బోధ మనం వినడానికి మనము ఇష్టపడాలండి. వాక్య విరుద్ధమైన బోధ మనము వినటానికి ఎప్పుడు కూడా మన చెవులను ఇవ్వకూడదు. వాక్య వ్యతిరేకమైన ప్రతి ఒక్క బోధ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య నరకాగ్నికి నిన్ను నడిపిస్తుంది. వాక్యానుసారం కానిది ఎక్కడికి నువ్వు దేవుని సన్నిధికి నిన్ను నడిపించదు, నరకానికే, అగ్ని గంధకానికి నిన్ను నడిపిస్తుంది. ఈ రోజుల్లో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి, నాతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు మన హృదయాలు గుచ్చుకోవాలి. మన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా అలా మనం గుర్తెరగాలి. ఏదో అలవాటుగా ఆచార్యగా మనం వింటున్నామంటే దానివల్ల నీకు ప్రయోజనమే ఉండదు, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడే మాట వాక్యము విస్తారంగా విత్తబడుతుంది. రేడియోల్లో, టీవీల్లో, ఫోన్లలో, మందిరంలో వాక్యం విస్తారంగా విత్తబడుతుంది. కానీ క్రైస్తవులు చేసే పని ఏంటంటే ఈ వాక్యం నాకు తెలిసిందే కదా, ఈ మాటలు నాకు తెలుసు కదా, ఎన్నోసార్లు నేను బైబిల్ చదివే కదా, ఎన్నోసార్లు ఈ మాటలు నేను చదివే కదా, నేను వినకపోతే ఏమవుతుందని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం ఎన్నిసార్లు చదివినా, ఎన్ని మార్లు నువ్వు ధ్యానించినా మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే మరలా నువ్వు సరి చేసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి. నేను సరి చేసుకోవాల్సిన విషయాలు, నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు, మనందరం కూడా సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసు సంఘంతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అవన్నీ కూడా వాళ్ళు చేసిన మంచి కార్యాలను బట్టి దేవుడు మాట్లాడాడు. క్రియలు, సహనము, కష్టము, అపోస్తులు కాకే వాళ్ళు అపోస్తులు అని చెప్పుకుంటున్న వారిని నువ్వు అబద్ధికులని నువ్వు ఎంచావు అని అన్నీ కూడా మంచి మాటలు దేవుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు ఒక రకంగా. ఇది ఎఫెసు సంఘమా, నువ్వెంతవరకు కూడా నువ్వు పడిన కష్టము కానీ, సహనం కానీ, నువ్వు వాక్యానుసారంగా నడిచిన క్రమం కానీ, అపోస్తులు కాకే వాళ్ళు అపోస్తులు అని చెప్పుకున్న వారిని నువ్వు అబద్ధికులని ఎంచడం కానీ అన్నీ కూడా నువ్వు మంచిగా చేసావు, నేను కూడా నిన్ను మెచ్చుకుంటున్నానని ప్రభువు యేసుక్రీస్తు వారి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు కూడా వాళ్ళు బాగానే చేశారు. కానీ వాళ్ళు మరలా ఒక విషయంలో వాళ్ళు తప్పిపోయారు. అది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకుందాం ఇక్కడ. అయినను 4వ వచనము, అయినను మొదట నీకుండిన
ప్రేమను నీ వదిలితివని ఏ స్థితిలో నుండి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మళ్ళా చదువుకుందాం 4వ వచనము. ఆయనను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యము. హల్లెలూయా. చూడండి, సంఘము మొదటిగా ఉన్నప్పుడు దేవుని కొరకు కష్టపడటంలోను, భారం భరించటంలోను, సహనంతో ఉండటంలోను, అన్ని విషయంలోనూ కూడా చాలా మొదటిగా ఉండేది. ఎగ్జాంపుల్గా మనం మొదటిగా రక్షించబడినప్పుడు మన ఆత్మీయస్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, అయ్యో ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అయ్యో ఎప్పుడు వాక్యం ద్వారా ఇతరులతో మాట్లాడాలి అనేది చాలా మనలో ఆసక్తి ఉంటుంది, అటువంటి పట్టుదల ఉంటుంది. అంటే మనకి రక్షించబడిన కొత్తలు అన్నమాట. అంటే మొదటి స్థితి అది. ఏ స్థితిలో నువ్వు పడితో దాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తన మొదటి క్రియలను విడిచిపెట్టింది సంఘము, మొదటి కార్యాలను విడిచిపెట్టింది, మొదటి ఉన్న సహవాసం విడిచిపెట్టింది, సహనాన్ని విడిచిపెట్టింది, కష్టాన్ని విడిచిపెట్టింది సంఘం. మరలా నువ్వు దాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ స్థితిని నువ్వు కోల్పోయిన స్థితిలో నువ్వు ఆ కోల్పోయిన దాన్ని నువ్వు మరలా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, మనం ఏదన్నా ఒక వస్తువు మనం కొన్నప్పుడు మొదటిగా దాని మీద మనము చాలా కూడా మనము ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇల్లుని కట్టామండి, దాన్ని చాలా మనం శుభ్రపరుస్తూ ఉంటాం. మంచి ఇల్లుని కట్టాం, మనము ఎప్పుడు కూడా దాన్ని మనం నీట్గా పెట్టుకుందామని చూస్తాం. అదే ఒక 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఎండకి, వానకి, వర్షానికి, మంచుకి దాన్ని రూపురేఖలన్నీ పోతూ ఉంటాయి. అంటే మొదటి స్థితిలో ఉన్నప్పుడు ఉంటదప్పుడు ఉండదు, కొద్దిగా చేంజ్ జరిగిద్ది. మొదటిగా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు చాలా వైభోగంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, అందంగా కనపడిద్ది. కానీ సంవత్సరం అట్లా జరిగిపోతూ ఉంటుంది. 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి దానికి ఉన్న రూపం అంతా కూడా పోతూ ఉంటుంది. క్రైస్తవులుగా మొదటిగా మనము ఎట్లాగా ఉన్నామో కడ వరకు కూడా మనము అట్లాగే ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదట నువ్వు రక్షించబడినప్పుడు ఎటువంటి ఉత్సాహంతో ఉన్నావో, ఎటువంటి ఆనందంతో ఉన్నావో అట్లాగే నువ్వు నీ జీవితాన్ని, విశ్వాసమైన జీవితాన్ని కూడా అట్లాగే కొనసాగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు ఏ స్థితిలో అయితే పడితో ఆ స్థితిని నువ్వు మరలా జ్ఞాపకం తెచ్చుకో. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని మరలా ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము కొన్ని సందర్భాల్లో మనము ఒక్కొక్క స్థితిలో మనం పడిపోతాం. కొన్ని మనము ఇది అనుకోని రీతిగా మన విశ్వాసం అనే జీవితాన్ని కూడా మనము విడిచిపెట్టాల్సి వస్తుంది. ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు, నేను క్రైస్తవుడిని మాట్లాడుతున్నాడు. ఏ క్రైస్తవుడంట? మాజీ క్రైస్తవుడని మాట్లాడుతున్నాడు, ఎక్స్ క్రైస్తవుడని మాట్లాడుతున్నాడు. అందరి ముందుకు వచ్చి సోషల్ మీడియాలో తను మాట్లాడే మాట ఏంటి? నేను ఎక్స్ క్రిస్టియన్, ఆయన నిజమైన దేవుడు కాదు, నిజమైన రక్షకుడు కాదు అని మాట్లాడుతున్నాడు అతను. ఎవడైనా కానీ నిజంగా యేసు రక్తంలో కడగబడినట్లయితే, నిజంగా ప్రభుని రుచి చూసి తెలుసుకున్నవాడైతే అటువంటి మాటలు మాట్లాడేవాడు. ఏమండి, క్రైస్తవులు మాజీ క్రైస్తవులు లేకపోతే ఎక్స్ క్రైస్తవులు అనేది వాళ్ళు ఉండరు. ఎప్పుడు కూడా క్రైస్తవులు అంటే క్రైస్తవులేండి. వాళ్ళ మార్గము, వాళ్ళ నడవడి, వాళ్ళ క్రియలు, వాళ్ళ విశ్వాసము అంతా కూడా దేవుని యందే వాళ్ళు ఏకాగ్రతతో చేస్తారు. దేవుని ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడు విసర్జించడు. కష్టంలోనైనా, నష్టంలోనైనాను, అనారోగ్యంలోనైనాను, అప్పుల్లోనైనా, విషయంలో కూడా దేవుని మీద నిందేమోపడండి. ఈరోజు మనం క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నాము, దాన్ని బట్టి మనము దేవుని మహిమపరచాలి, దాన్ని బట్టి మనం దేవుని ఘనపరచాలి. హల్లెలూయా.
అట్లాగే మనం ఉండాలి. మన స్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పడిపోయిన స్థితి, చూపులో పడిపోయావా, లేకుంటే ఆలోచనలో పడిపోయావా, లేకుంటే నడవడిలో పడిపోయావా, లేకుంటే భక్తిలో పడిపోయావా, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పడిపోయిన స్థితిలో మళ్ళీ లేవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడాడు, ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పడిపోయిన స్థితిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. లేమిలో పడిపోయామా, లేకుంటే మన విశ్వాసంలో మనం పడిపోయామా, విశ్వాసహీనులుగా మనము పడిపోయామా, ఆ స్థితి నుంచి దేవుడు మళ్ళీ మనము లేవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో నుంచి నువ్వు లేవకపోతే, పడిపోయిన స్థితిలో నువ్వు అట్లాగే ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకొక మాట, అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవునికి మహిమ. ఎవరికైనా కానండి, ప్రతి ఒక్క సంఘాన్ని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ పడిపోయిన స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ స్థితి నుంచి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఆ స్థితిలో నుంచి నువ్వు మరలా కూడా నువ్వు మార్పు కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలి. లేని ఎడల నీ దీపస్తంభాన్ని లేకుంటే నీ సంఘాన్ని నేను తీసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా ఏం చెప్పాడు? 7 నక్షత్రాలను నా కుడి చేత నేను పట్టుకొని ఉన్నాను, 7 దీపస్తంభాల మధ్య నేను సంచరించుచు చెబుతున్న సంగతులు అని దేవుడు మాట్లాడాడు. సంచరించేవాడు ఏ సంగతులు చెప్తున్నాడండి? ఇప్పుడు దేవుడు మాట్లాడే సంగతులు ఏంటంటే, నీ దీపస్తంభాన్ని, నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క వెలుగును, నీ యొక్క ఆధ్యాత్మికమైన సంఘాన్ని నీ యొద్ద నుంచి నీకు దూరం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు సంఘానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగం చేసుకొని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ మారు మనసు పొందాలి. లేకపోతే ఏం జరిగిందని నువ్వు దేవునికి ప్రశ్నిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వెలుగును, ఆ మహిమను నీ యొద్ద నుంచి నేను తీసివేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దీపస్తంభాన్ని తీసేస్తాను. ఎవడి దీపస్తంభాన్ని మన యొద్ద నుంచి తీసేస్తే మనకి ఏం మిగిలిద్ది? మనకి చీకటి, అగాధము, కటిక చీకటే మిగులుద్దండి. అప్పుడు చీకటిలో వెళ్ళివాడు వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి గురి గమ్యం ఏమీ తెలియదు. వాడికి తెలుస్తుందా? తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకి అట్లాగా ఆ వెలుగులో మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశంలో దేవుడు మనం నడిపిస్తున్నాడు. నడిపిస్తూ కూడా మనం చేసే పొరపాట్లు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం పడిపోయిన పరిస్థితిని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అన్నిటిని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని, అయ్యా ప్రభువా నాకు జ్ఞాపకం తెచ్చు, నేను పడిపోయిన స్థితి నాకు తెలిసింది, నేను సరి చేసుకుంటా, నా మనసును సరి చేసుకుంటా, నా ఆలోచన సరి చేసుకుంటా, నా భక్తి జీవితాన్ని నేను సరి చేసుకుంటా, నేను పడిపోయిన స్థితిలోంచి మరలా నేను లేస్తాను అని ప్రభువునితో మనము వాగ్దానం చేయాలి, తీర్మానం చేసుకోవాలి. లేని ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నీ యొక్క దీపస్తంభాన్ని నీ యొద్ద నుంచి నేను తీసేస్తాను. తర్వాత నీకు వేదన, భయంకరమైన శ్రమ, దుఃఖము అన్నీ కూడా నీకు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతము దేవుడు దీపస్తంభంలో మనం ఉన్నామండి. ఆ దీపస్తంభాన్ని దేవుడు మన యొద్ద నుంచి తొలగించినట్లయితే మన జీవితము చాలా కష్టమైన పరిస్థితుల్లో మనకు వెళ్ళబోతుంది. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లోకి మనము వెళ్ళక మునిపే ఆ దీపస్తంభం ఉండంగానే మన పరిస్థితిని మనము వాక్యానుసారంగా మనము మన పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. మన స్థితి నుంచి మనం బయటపడాలి. ఏంటి, ఊబిలో చిక్కపడిపోయాడు ఒక వ్యక్తి. ఆ ఊబిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడా, లేకుంటే ఆ ఊబిలో ఉండిపోవాలనే ప్రయత్నం చేస్తాడా? చెప్పండి. పైకి రావాలని, నేను ఈ స్థలం నుంచి వేరొక స్థలంలోకి నేను వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ ఊపిలో నుంచి నేను సురక్షితమైన ప్రాంతంలోను ఆ స్థలంలో నేను నిలబడాలని ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేయకపోతే ఏమవుతుంది? ఆయన ఆ ఊపిలోనే ఉండిపోయి చచ్చిపోతాడు. ఆ ఊపిలోంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు.
ఎవరో పలకరించే వాళ్ళు ఉండరు. కానీ అటువంటి స్థితిలోనైనా కూడా ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం అటువంటి ఊపిలో నుంచి మనము బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మనం చేయాలి. బయటికి విడిపించేది దేవుడేనండి. దేవునికి స్తోత్రం. ఏంటి? ప్రయత్నం మనం చేయాలి. విడిపించేది దేవుడే. నిన్ను సురక్షితమైన స్థలంలో నిలబెట్టేవాడు దేవుడే. అందుకే అన్నాడు, నువ్వు స్థితిని, పడిపోయిన స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు, మొదటి భక్తిని నువ్వు కోల్పోయావు, మొదటి విశ్వాసమైన జీవితాన్ని నువ్వు కోల్పోయావు. అటువంటి జీవితాన్ని మరో నువ్వు కలిగి ఉండాలి. లేకపోయిన ఎడల నేను వచ్చి నీ యొద్ద ఆ దీపస్తంభాన్ని తీసేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, నికోలేతలు నువ్వు క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నికోలేతుల క్రియలు, నికోలేతుల బోధలు, వీళ్ళు ఎవరంటే ప్రజలను లోపరుచుకొని పరిపాలించేవాళ్ళండి నికోలేతులు. ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా లోపరుచుకొని పరిపాలించేవాళ్ళు వీళ్ళు నికోలేతులు. వీళ్ళు బోధలు వాక్యానుసారమైనది కాదు, వాక్య విరుద్ధమైన బోధలు వీళ్ళన్నీ కూడా. దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నేను వీటిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా వీటిని ద్వేషిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబద్ధ బోధ నువ్వు ఎందుకు అంగీకరిస్తున్నావంటే, వాక్యం నీలో సరిగ్గా లేదు, వాక్యం నీలో సరిగ్గా అది కార్యం జరిగించట్లేదు, వాక్యపు వెలుగులోకి ఇంకా నువ్వు నడవబడలేదు. ఇంకను కూడా ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని జీవితాంతం కూడా చదువుతూ ఉండాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. కాలం ఇది మనకు అనుకూలంగా లేకపోవద్దు, మనకు అనుకూలంగా కొన్ని సమయాలు ఉండవండి. ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నీ విశ్వాస జీవితం నుంచి వాళ్ళు ఆ విశ్వాసం నుంచి తొలగించాలని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే ఈరోజు చూడండి, క్రైస్తవులైన వాళ్ళే అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇది కట్టుకో అమ్మ, చేతికి ఇది కట్టుకో అన్నప్పుడు కట్టుకుంటారు, కాళ్ళకి ఇది కట్టుకుంటారు. ఏంటి? వాక్య విరుద్ధమైన బోధలండి. యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇది కట్టుకో, జ్వరం పోద్ది, ఇది ధరించుకో, ఈ దారం కట్టుకో, నీకున్న సమస్యలు పోతాయి, దెయ్యం పోద్ది, దురాత్మ పోద్ది అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తాము? ఏసై ఉన్నాడులే, వీళ్ళు కూడా మనకి ఉండాలనుకొని చెప్పి కొద్దిసేపేమో సంఘంలో ఉంటాము, కొద్దిసేపేమో వాళ్ళు చెప్పిన మాట వింటాము. దేవుడు మాట్లాడుతున్నాడు, నా నామాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు, నన్ను రుచి చూచిన నువ్వు అబద్ధ మాటలు నువ్వు నమ్ముతున్నావు, అబద్ధికులు బోధ నువ్వు ఎలా వింటున్నావు? ముందు బోధ వినటమే దౌర్భాగ్యం అండి. యేసుని గురించిన బోధ కాకుండా ఏ బోధ విన్నా కానీ నువ్వు అది నీ జీవితానికి హాని చేస్తుంది. అది నీకు ఏమండి, ఇప్పుడు మనం వినే మాటలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయండి. అది మంచిది కాదు, అయినా మనం దాన్ని వింటున్నాము. దాన్ని విన్న తర్వాత మన ఆలోచనలో, మన చూపుల్లో, మన ప్రవక్తలో, మన హృదయంలో అంతా కూడా అది కనపడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షించబడు, యేసు రక్తంలో నువ్వు రక్షించబడమ్మా అని చెప్పామనుకోండి. ఇటువంటి మంచి మాటలు వాళ్ళ జీవితంలో, చాలామంది జీవితంలో తొందరగా అవి ఫలించవు. కానీ లోకానుసారమైన మాటలు చెప్పామనుకోండి, అవి తొందరగా వాళ్ళ జ్ఞాపకంకి వస్తాయి. ఏంటి? ఇవన్నీ కూడా నికోలైతుల బోధలండి. ఇవన్నీ కూడా యేసుని నిన్ను దూరపరిచే ప్రతి ఒక్క బోధ కూడా నికోలైతుల బోధే. అదే జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను అనగదొక్కేది బోధ, ప్రతి ఒక్క బోధ కూడా నికోలైతుల బోధే. అటువంటి బోధకు నువ్వు చెవియొక్కకూడదు, అటువంటి బోధ నువ్వు వినయకూడదు అసలు. చూడండి, అటువంటి బోధలకి మనకి పనే లేదండి అసలు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీతో ముచ్చటిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. అప్పుడు నువ్వెందుకు ఇతరుల మాట నువ్వెందుకు వినాలి? వాక్యాన్ని ప్రేమించు, వాక్యానుసారాన్ని నువ్వు ప్రేమించు, వాక్య మాధుర్యాన్ని నువ్వు అనుభవించు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజుల్లో క్రైస్తులో ఉన్న భ్రష్టత్వము, లేకుంటే క్రైస్తులో ఉన్న ఈ క్రియలన్నీ కూడా ఏంటంటే, చాలామంది ప్రభునందు విశ్వసిస్తున్నారు కానీ నికోలైతుల బోధలు కూడా అనుసరిస్తున్నారు. అంటే లోకంలో చెప్పే బోధలు కూడా అనుసరిస్తున్నారు.
లోకం ఏం చెబుతుంది? లోకాచారాలను పాటించు, లోక పద్ధతులు, లోకానికి ఒక మర్యాద ఉంది, దాన్ని బట్టి నువ్వు నడుచుకొని లోకం చెబుతున్నప్పుడు లోకాన్ని ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు? కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా కానీ ప్రభు ఏదైతే చెప్పాడో దాన్నే మనం అనుసరించాలండి. నికోలైతుల బోధనను మనము తృణీకరించాలి. నికోలైతుల బోధనలు మనము విసర్జించాలి. అటువంటి బోధలకు మనము చెవి యొగ్గకూడదు. ఇక్కడ ఎఫెసు సంఘం కూడా నికోలైతుల బోధను వాళ్ళు అంగీకరించలేదని ద్వేషించారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను కూడా ద్వేషించాను. ప్రియ సంఘమా, జ్ఞాపకం తెచ్చుకో. నీ స్థితిలోంచి నువ్వు బయటికి రా. నీ పరిస్థితిలోంచి ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు పొందుకో. ఆ మొదటి ప్రేమను నువ్వు మరలా పొందుకొని నా బిడ్డగా నువ్వు జీవించాలనే నా ఆశ అయి ఉన్నది, నా ఉద్దేశమై ఉన్నది, నా యొక్క చిత్తమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే చివరి వచనము 7వ వచనం చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవునికి మహిమ. సంఘము, ప్రతి ఒక్క సంఘం కూడా జయించే సంఘంగా ఉండాలండి. ఏం జయించాలండి? అపోస్తులు వస్తున్నారు, అబద్ధ అపోస్తులు వస్తున్నారు, వాళ్ళు జయించాలి. నికోలైతుల బోధలు వస్తున్నాయి, వారిని జయించాలి. లోక మర్యాదలు జయించాలి, లోక ఆశలను జయించాలి, వాక్య విరుద్ధమైన వాటిని జయించాలి. ఇవన్నీ కూడా జయించి కష్టపడిన వారికి, ఓర్పుతో ఉన్నవారికి, నిరీక్షణతో ఉన్నవారికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పడిపోయిన స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు చెప్పిన ఆ వాక్యానికి నువ్వు చెవి యొగ్గినప్పుడు, ఆ పరిస్థితి నుంచి మరలా ఆ మొదటి ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆత్మస్వరము వినబడుతున్నప్పుడు ఎవరైతే సంఘంలో ఉంటున్నారో, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. జయించు వానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని మనకి ఉచితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ ఫలాన్ని మనకి దేవుడు ఇవ్వబోతున్నాడండి. మనం ఏదో చేసామని కాదు, కానీ దేవునికి ఇష్టంగా దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నాం కాబట్టి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు మనకి జీవవృక్ష ఫలాన్ని మనకి ఉచితంగా ఇవ్వబోతున్నాడు. ఎవరికండి? సంఘంలో ఉన్న వారికి మొత్తానికంటే కాదు. ఎవరైతే యేసు యొక్క నామంలో వాక్యానుసారంగా జయించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకు మాత్రమే జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, దేవుడు ఏదైతే చెప్పాడు, పడిపోయిన స్థితిలోంచి నువ్వు మరలా ఆ మొదటి ప్రేమను నువ్వు పొందుకోవాలని చెప్పాడు, అన్నిటిని కూడా మరలా ఆ పడిపోయిన స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని ఆ మొదటి ప్రేమను మరలా పొందుకొని దేవుని ఎవరైతే మహిమపరుస్తారో వాళ్ళందరికీ కూడా, జయించిన వారందరూ కూడా దేవుని యొక్క మాటను తీసుకొని ఆ మాట ప్రకారం జీవించేటి వారికే మాత్రము దేవుడు జీవవృక్ష ఫలాలనే భుజింపనిస్తాడు. దేవుడు తన రాజ్యానికి వారసులుగా ఇస్తారు. తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అటువంటి ఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈనాడు చూడండి, ఎఫెసు సంఘం కూడా కష్టాల్లోనూ, వ్యాధుల్లోనూ, సహనంలోనూ అన్నిటిని కూడా భరించి దేవుని కొరకు నిలబడింది. కానీ ఒక్కటి లోపంగా ఉంది ఆ సంఘంలో. ఏంటంటే, ఏ స్థితిలో నువ్వు పడిపోతావో మొదటి ప్రేమను కోల్పోయిన సంఘంగా ఇది ఉంది. ఆ మొదటి ప్రేమను నువ్వు పొందుకో. లేకుంటే పొందుకోకపోతే నీ వద్ద ఏదైతే దీపస్తంభం ఉందో దాన్ని తీసేసేస్తాను అన్నాడు దేవుడు. అందుకని చూడండి, ఈరోజు వాక్యం మనకి చెప్తున్న మాట, మనము మొదటి ప్రేమను, అంటే యేసయ్య వద్ద మనము మొదటిగా మనం కలిగి ఉన్న ప్రేమను మనం విడిచిపెట్టామో ఆ ప్రేమను మరలా మనం పొందుకోవాలి. ఆ మొదటి క్రియను మనం చేసి మనము దేవుని మహిమపరచాలి. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు కూడా మనము దేవుని సంతోషపెట్టేటి వారికి మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆదరణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు.
తండ్రి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు రాయబడిన ఎఫెసు సంఘం గురించి మాకు తండ్రి బోధించిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాకని కానీ ప్రభా తెలియపరిచిన దేవుడు నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఎఫెసు సంఘం కూడా నీ కొరకు కష్టపడింది, శ్రమలు పడింది నా తండ్రి, సహనం కలిగి ఉన్నది. అయ్యా ప్రభా, అపోస్తులు కాకే వాళ్ళు అపోస్తులు అని చెప్పుకున్న వారిని అబద్ధికులని ఎంచింది నా తండ్రి. అయ్యా నికోలైతుల క్రియలను ద్వేషించింది నా తండ్రి. ప్రభా, ఈనాడు ప్రభా మేము కూడా తండ్రి అయ్యా అటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా క్రీస్తు అనే ఈ ప్రభ యొక్క అయ్యా సంఘంలో చేర్చబడిన మేము కూడా నీ కొరకు ప్రభా తండ్రి సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభా, నువ్వేదైతే ద్వేషిస్తున్నావో మేము కూడా వాటన్నిటిని కూడా ద్వేషిస్తున్నామయ్యా. అయినా కూడా ప్రభా మా మీద ఏ ఒక్కటి ప్రభా తండ్రి నేరం మోపకుండా ప్రభా మేము ఏదైతే ప్రభా స్థితిలో మేము పడిపోయి ఉన్నామో ఆ స్థితిని మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు. ఆ మొదటి క్రియలను, ఆ మొదటి కార్యములు చేయడానికి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సంఘం అంతటికి కూడా ప్రభా క్షేమాభివృద్ధికరమైన మాటలు మీరు అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా జయించువాడు ప్రభా దేవుని అయ్యా తండ్రి జీవవృక్ష ఫలమును ప్రభా భుజింపనితునని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అటువంటి ధన్యత, అటువంటి నా తండ్రి అయ్యా ఆశీర్వాదం అందరికీ కూడా అనుగ్రహించమని ఎఫెసు సంఘంలాగా ప్రభా మేము కూడా జయించుచు ప్రభా వెళ్ళడానికి సహాయం దయచేసి పెట్టమని ఈ ప్రభా కొద్ది మాటలు ప్రభా మా జీవితానికి అయ్యా మా ప్రభా ఇగో తండ్రి మా జీవితంలో మేమందరూ కూడా అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి. అటువంటి ధన్యత, అటువంటి ఆశీర్వాదం ప్రభా మాకును మా అందరికీ కూడా దయచేసి పెట్టమని నీ రాకడ పర్యంతరం వరకు కూడా ప్రభా జయించువారుగా ప్రభా జయించుచు ముందుకు వెళ్ళేటి వారికి సహాయం దయచేసి పెట్టమని మా ప్రభును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.